కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామస్తులు కాళేశ్వరి రిఫైనరీ ఆయిల్ కంపెనీ ద్వారా విడుదలైన వ్యర్థాలు, గాలికి వదిలే వ్యర్థాలు, బూడిద ఇళ్లపైన, కంటిలోనూ పిల్లల మీద పట్టడంతో చర్మ వ్యాధులతో అనేక రోగాలతో తీవ్ర ఇబ్బందులను పడుతున్నామని ఆందోళనను వ్యక్తం చేశారు. కంపెనీ నుండి విడుదలయ్యే కెమికల్స్ ను నీటి ద్వారా పంట కాలువల్లోకి విడుదల చేయడం వల్ల పదుల సంఖ్యలో పంట పొలాలు పండటం లేదన్నారు. గత 45 రోజులుగా గ్రామస్తులు అనేకసార్లు కంపెనీ గేట్ దగ్గర ఆందోళన చేయగా కంపెనీ యాజమాన్యం సమస్య పరిష్కరించడం లేదన్నారు. సూర్యారావుపేట, తిమ్మాపురం, తమ్మవరం గ్రామస్తులు రైతులు చేస్తున్న ఆందోళనకు సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ కాకినాడ రూరల్ ప్రాంతంలో ఎక్కువగా ఆయిల్ కంపెనీలున్నాయన్నారు. ఈ ఆయిల్ పరిశ్రమల నుండి వివిధ రకాల కెమికల్స్ శుద్ధి చేయకుండా కాలువ ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. కంపెనీల్లో వాడే ప్రమాదకరమైన కెమికల్స్ శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదిలేయడం వల్ల చేపలు మరియు ఇతర మత్స్య సంపద కోల్పోతున్నామన్నారు. రూరల్ మండలం సూర్యారావుపేట, వాకలపూడి ఈ ఏరియాలో ఉన్న కాళేశ్వరి ఆయిల్ కంపెనీ, రిఫైనరీ ఆయిల్ కంపెనీ ఏదైతే ఉందో ఆయిల్ కంపెనీ నుంచి విపరీతమైన బూడిద వచ్చేస్తుందని చెప్పి సూర్యారావుపేట గ్రామస్తులంతా ఈరోజు బూడిద మరియు పొల్యూషన్ ఏదైతే అవుటేజ్ ఇవ్వాల్సిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పంట పొలంలో వదిలేస్తా ఉన్నారు. గ్రామస్తులందరూ బూడిద పట్టుకుని ఈరోజు పిల్లల మీద, కళ్ళ మీద, అలాగే ఇతర వంట సామాన్లు, బట్టల మీద, ఇంటి మీద విపరీతంగా పడుతుందని చెప్పి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, స్కిన్ సమస్యలు వస్తున్నాయని చెప్పి ఈరోజు ఆందోళన చేశారు. మరోవైపు రైతులు కూడా ఈ ఆందోళన పాల్గొన్నారు. పదుల సంఖ్యలో ఉన్న ఎకరాలు ఈ కాళేశ్వరి కంపెనీ ఆనుకునే ఏదైతే ఎకరాలు ఉన్నాయో ఎకరాలు మొత్తం పంట పండకుండా ఆగిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే కాళేశ్వరి కంపెనీ నుంచి, ఆయిల్ కంపెనీ నుంచి వస్తున్న వేస్టేజ్ కెమికల్తో కలిపిన వాటర్ ఏదైతుందో దాన్ని పంటకాలలో వదిలేస్తున్నారు డైరెక్ట్గానే. పంటకాలలో వదిలేయడంతో పంటకాల ద్వారా పొలాల్లోకి వెళ్ళిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి పంటలు పండడం ఆగిపోయింది. ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాల ద్వారా సమస్యను వివరించి చెప్పినా సరే ప్రభుత్వం స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు. ఇప్పటికైనా స్పందించి పరిశ్రమ నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్ ఏదైతుందో దాన్ని అవుట్లెట్ ద్వారానే సముద్రంలో కలిసే దాంట్లో రిఫర్ చేసి అటువంటి కెమికల్స్ లేకుండా తీసిన తర్వాత భూమిలో ఇంకే దాన్ని మంచిగా వాటర్ ఉందో చూసి పంపించాలని, 2 పొల్యూటెడ్ గాల్లోకి వచ్చే ఏదైతే దుమ్ము దూరేందో దాన్ని ఫిల్టర్లు వేసి పూర్తి స్థాయిలో అణచివేసే వరకు ఆందోళన చేస్తామని చెప్పి గ్రామస్తులు ఆందోళన చేశారు. పోలీసు అధికారులు అలాగే ఇతర యాజమాన్యం స్పందించి దానికి